రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యమే, చాలా మంది పాటించని వాక్యం కూడా ఇదే. ఈ యొక్క వాగ్దానం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మనిషి దేవుని చేత దీవించబడాలంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే నేను అనుకుంటున్నాను, చాలా సులభంగా దేవుని యొక్క వాగ్దానం పొందేటువంటి మార్గం ఏమిటంటే ఒక వ్యక్తి తన తల్లిని తండ్రిని సన్మానించటం. ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కఠినమైనటువంటి మాట మనం చూస్తే, నీ శత్రువుని ప్రేమించుము, నిన్ను దూషించు వారిని దీవించుము అన్నటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉంది, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. అయితే దేవుడు మొట్టమొదట 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తూ ఒక మనిషిని పరిపూర్ణంగా చేయడానికి ఆ తర్వాత ఎన్నో ఆజ్ఞలు, ఆ తర్వాత మరి ఎన్నో కట్టడలు, శాసనములు దేవుడు నియమించాడు. అయితే సులభమైనటువంటి ఈ మాట ఒక విశ్వాసి నెరవేర్చలేకపోతే ఇక దేన్ని కూడా చేయలేడని మనకు అర్థం చేయడానికి దేవుడు ఈ మాటను ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. 10 ఆజ్ఞలలో చెప్పబడినటువంటి మాటను పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ మాట వారికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. అనేక ఆజ్ఞల్లో ఆయన చెప్పినటువంటి చాలా సులభమైన ఆజ్ఞ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇందాక చెప్పాను, శత్రువుని ప్రేమించటం, శత్రువుని దీవించటం చాలా కష్టమైంది వెన్ కంపేర్ టు ది స్క్రిప్చర్. కాబట్టి తల్లిని తండ్రిని గౌరవించటం, సన్మానించటం చాలా సులభమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు, మన కొరకు ప్రయాసపడిన వాళ్ళు, మన కొరకు త్యాగం చేసిన వాళ్ళు. ఎందుకు దేవుడు దీన్ని హైలైట్ చేశాడంటే, ఆయన అంటున్నాడు, ఇది నీకు మేలు కలుగునట్లు. గమనించండి, ఒక మేలు నీకు సంభవించాలంటే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ప్రతిరోజు లేక జీవితకాలం అంతా కూడా కోరుకునేది లేకుంటే ఆశించేది ఏంటంటే, నాకు మేలు కావాలి, నాకు ఉద్యోగంలో, నా యొక్క వ్యాపారంలో, నా యొక్క జీవితంలో, నా కుటుంబంలో నాకు మేలు కావాలి. మేలు అన్నటువంటిది ప్రతి వారు కూడా ఆశించేటువంటిది. జరుగుతుందో జరగదో, మనుషులు ఎవరన్నా వచ్చి మనకు ఇది చేస్తే నీ ఆరోగ్యానికి మంచిదంటే చేసేస్తాం, ఇది చేస్తే నీకు మేలంటే దాన్ని వెంటనే ప్రయాసపడి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు మేలు కలుగునట్లు. అంటే ఏంటి? మేలు అన్నటువంటిది మన దగ్గరలో ఉంది, మన ముందుంది, మన చుట్టూ ఉంది. వాగ్దానం చేసినటువంటి మేలు మనకు కలగాలంటే ఆయన అంటున్నాడు, నీ తండ్రిని తల్లిని సన్మానింపు. ఈ టీచింగ్ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఫ్రీడమ్ సొసైటీ. కొంతమంది చెప్తారు 18 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేజర్స్ అయిపోతారు, ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టమని చెప్తారు. ఎంత మేజర్ అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళ గైడెన్స్ లేకపోతే వాళ్ళు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడేం బైబిల్లో చెప్పలేదు ఏమని, 18 ఏండ్ల వరకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని చెప్పలేదు. ఇక్కడ వాళ్ళు బతికున్నంత వరకు లేక నీవు బతికున్నంత వరకు కూడా ఇది చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండవది, దీని కనెక్షన్ ఏమిటంటే, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. కాబట్టి ఈ వాగ్దానములో 2 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఒకటి, నీకు మేలు కలగాలంటే, రెండవది నీకు దీర్ఘాయువు కావాలని. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపం. గమనించండి, ఈ లోకంలో లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొంతమంది చెప్తారు, అప్పటి కాలంలో తిన్న వాళ్ళ తిండి ఇప్పుడు మనం తినడం లేదు, అంతా కూడా కెమికల్స్ అయిపోయింది, కాబట్టి తినే తిండిలో బలం లేదు అని చెప్తారు. మేబీ దట్ ఈస్ ట్రూ. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, అవన్నీ కూడా నిజం కావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే,
ఈ సమాజంలో ఒక మనిషి లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించకపోవటం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేకపోవడం మనిషి యొక్క లైఫ్ స్పాన్ని తగ్గిస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు తల్లిని తండ్రిని సన్మానిస్తే అని చెప్తే దాని అర్థం ఏమిటంటే, నీవు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించకపోతే నీవు దీర్ఘాయుష్మంతుడు కాదు అని కూడా అర్థం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటే నువ్వు అలా చేయకపోతే నీకు మేలు కలగదని అర్థం. వెరీ సింపుల్. అయితే ప్రతివారు కోరుకునేది ఇదే. చాలా ఆశ్చర్యం ఏంటంటే, మనుషులు దీని కొరకు ప్రయాసపడుతున్నారు, వెతుకుతున్నారు, ఏమైనా ఖర్చు పెడతారు, ఏమైనా త్యాగం చేస్తారు. నీకు మేలు కలుగుతుంది, నీకు దీర్ఘాయువు కలుగుతుందంటే మనుషులు ఏమైనా చేస్తారు. మన విశ్వాసం ఎదగాలి. ఇంకా ఇంకా మనం అట్లనే ఉన్నాం. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒకప్పుడు 2.5 రూపాయల కిలో ఉన్నటువంటి మటన్ ఈ రోజుల్లో 500 దాకా అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి పోయాయా, నేను 30 ఏళ్ల కిందట 2.5 రూపాయలతో కొన్నాను, నాకు మళ్ళీ 1 కిలో ఇమ్మంటే వాటి పిచ్చోడు ఉంటారు. అంటే టైం మారిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మన విశ్వాసం దేవుని రాజ్యం చేరడానికి వి షుడ్ గ్రో. దేవునిలో ఎదగాలి. ఆయన మాటను మనం యాక్సెప్ట్ చేయాలి. మొట్టమొదట గ్రహించాలి. గ్రహింపు వస్తే మనిషి చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి మొట్టమొదట నీకు ఈ వాక్యం పాటిస్తే నీకు మేలు కలుగుతుంది అన్న అవగాహన వస్తే ఏదైనా నువ్వు చేస్తావు. ఈ ఒక్క మాట కాదు నేను చెప్పటం. మాటలు వింటున్న కొంతమందికి తల్లిదండ్రులు ఇప్పటికే చనిపోయి ఉండొచ్చు. బట్ నేను చెప్తున్నది ఏంటంటే, ఇన్ జనరల్ దేవుని వాక్యం మీద అయినా సరే నీవు దానికి లోబడితే, దాన్ని పాటిస్తే దాని వెనుక నీకు ఒక మేలు ఉంది. అది నీకు దీర్ఘాయువుని, లేకపోతే నీ యొక్క ఆయుష్, నీ యొక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. కాబట్టి దీన్ని టీచ్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే మా అమ్మ లాస్ట్ వీక్ చనిపోయారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అఫ్ కోర్స్ చనిపోయే ఏజ్ వచ్చింది 72. నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు చనిపోతుందేమో అని నేను భయపడి ప్రేయర్ చేశాను. ప్రభా, ఒకవేళ నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ మంత్ ఆమె చనిపోతే నాకు ఫ్లైట్స్ దొరకవు మళ్ళీ రావడానికి. అయితే దేవుని దయ వల్ల ఆమె ఆ డేస్లో చనిపోలేదు. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ మంత్ ఆమె చనిపోయింది. నేను ఒకసారి పరిశీలన చేసుకున్నాను. ప్రభా, నేను మీ వాక్యములో ఉన్నట్టు నా తల్లిని నేను సన్మానించినానా, నేను ఫుల్ఫిల్ చేసినానా మీ యొక్క మాట అని నేను పరిశీలన చేసుకున్నాను. చాలా విషయాల్లో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఆమె కొరకు చేయాల్సినంత కూడా చేశానని. అంటే ఆమె ఏమి అడిగితే అది చేశాను. నాకు డబ్బు లేనప్పుడు కూడా నేను ప్రభువుని నమ్మిన తర్వాత ఈ వాక్యం నాకు ఇన్స్పిరేషన్. మా తండ్రి ఎప్పటికీ చనిపోయాడు. నేను ప్రభువుని నమ్మడానికి ముందే మా తండ్రి చనిపోయాడు. కాబట్టి ఉన్న తల్లిని దేవుని వాక్యంలో చెప్పినట్టుగా మనం ఆమెను సన్మానించాలా, ఆమెను గౌరవించాలని చెప్పి ఈ వాక్యం నా హృదయంలో అది నాటబడి నేను కంఠపాఠం చేశాను. కాబట్టి ప్రతిరోజు ఆ మాట నాకు గుర్తొస్తుంది. కాబట్టి చేయాల్సినంత కూడా చేశాను. మరి నేను చాలా పేదవానిగా ఉన్నప్పుడు, నాకు మొట్టమొదటి 50,000 రూపాయలు నా దగ్గర సమకూరినప్పుడు, ఆమె విధవరాలు కాబట్టి నేను ఒకటి అనుకున్నాను, ఒకవేళ నేను పెద్ద కొడుకుని, నేను ఆమె కంటే ముందుగా చనిపోతే ఆమె అనాథ అవుతుంది. ఆమెకి అన్ఎడ్యుకేటెడ్, మా తల్లికి చదువు రాదు, ఆమెకి ఇన్కమ్ లేదు. అది నా దగ్గర వచ్చిన మొదటి 1,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో వేసి, అమ్మా నేను ఒకవేళ ఏదైనా కూడా నీకు నెలకు 1,000 రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది. నా మనసులో అనుకున్నాను, ఒకవేళ నేను చనిపోతే కూడా ఈమెకు ఒక ఆధారం ఏర్పాటు చేసినాడు. కానీ ఆమెకు చెప్పలేదు. అంటే అంత గౌరవించాను ఆమెను. అంటే దేవుని వాక్యం అంతగా నేను ఇన్స్పైర్ అయ్యాను. ప్రభువా, నీ మాట చెబుతుంది. ఎస్, ఆమె నన్ను కనింది కాబట్టి ఆమె నాకు తల్లి, నేను చేయాలని చెప్పి నేను మొట్టమొదటి నా కళ్ళతో చూసింది అదే 50,000 రూపాయలు. అలా సమకూరినప్పుడు ఆమె పేరులో నేను బ్యాంకులో వేసాను. నా పిల్లల పేరు కానీ నా పేరు కానీ వేసుకోలేదు. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దేవుడు నన్ను ఫైనాన్షియల్గా దీవించినాడంటే నేను అనుకుంటాను ఆయన మాటలో ఉన్నటువంటి వాగ్దానం అది. మరి ఏమీ లేనటువంటి నన్ను దేవుడు ఒక ఫైనాన్షియల్గా ఈరోజు ఇంతగా దేవుడు దీవించాడంటే దేవుని వాక్యం, అది నేను చెప్పటం నా గొప్పతనం అది కాదు. దేవుని వాక్యాన్ని ఎవరు గౌరవించినా అందులో ఉన్న మేలు వాళ్ళు పొందుతారు.
కాబట్టి దేవుని దయ వలన ఆమెను చక్కగా నేను చూసుకున్నాను, చాలా జాగ్రత్తగా ఆమెను తీసుకున్నాను, మా దగ్గర పెట్టుకున్నాను చాలా కాలం. కొంతమంది ఓల్డ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు చెప్పిందే జరగాల. హిందూపూర్లో ఆమెకు చిన్న ఇల్లుంది, అక్కడే ఉండాలని ఆమె కోరుకునింది. చాలాసార్లు ప్రతి నెల కూడా నేను ఆమెను అడిగేవాడిని. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నెలకు 6,000 రూపాయలు ఆమెకు పంపించేవాడిని. ఎందుకంటే దట్స్ మై డ్యూటీ. నా దగ్గర ఉన్నా లేకపోయినా కరెక్ట్గా 1వ తేదీకి ఆమెకు పంపడానికి ఏర్పాటు చేసుకునేవాడిని. చాలా రిక్వెస్ట్ చేశాను ఆమెను మా దగ్గర వచ్చి ఉండమని చెప్పి. కానీ ఆమె లాస్ట్ మంత్ కూడా నేను ఇజ్రాయెల్ నుంచి వస్తాను, నేను ఫస్ట్ మా తల్లికి నేను ఫోన్ చేశాను, అమ్మా నువ్వు ఎట్లున్నావు, బాగున్నావా, ఎప్పుడు వస్తావంటే ఈ నెల డిసెంబర్ 20వ తేదీ క్రిస్మస్కి వస్తానని చెప్పింది. ఐ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ కుడ్. కానీ బైబిల్ చెప్పినట్టుగా నేను కూడా కొంత ఫుల్ఫిల్ చేయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎంతసేపు ఆమెను నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాను, నా దగ్గర ఉండమంటున్నాను, ఆమె అడిగింది చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేనేం పశ్చాత్తాపడుతానంటే, ప్రభు ఆమె రాలేని పరిస్థితుల్లో నేను పోయి ఆమెతో కొంతకాలం గడిపింటే బాగుండేమో అని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇట్ ఈస్ పాసిబుల్, అది నేను చేయలేకపోయానని నేను చాలా ఏడ్చాను. మా అమ్మని తలుచుకొని, నువ్వు రాలేకపోయినా నేను నీతో కొంతకాలం గడిపింటే బాగుండని. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఈ మాటలు వినేవాళ్ళు తల్లిదండ్రులు బతికుండగానే వాళ్లకు మీరు చేయాల్సిందంతా కూడా చేస్తే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. తప్పకుండా వాళ్ళు మనకంటే ముందు చనిపోతారు. 99% తల్లిదండ్రులు చనిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏడవడము ఇదంతా ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫూలిష్నెస్. బతికుండగా అంతా చేస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రభా నువ్వు చెప్పినట్టుగా నా తల్లికి నా తండ్రికి నేను చేయాల్సినంత కూడా నేను చేశానని చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. నేను ఇవాళ చెప్పగలను 99% నేను చేయగలిగాను దేవుని కృప వలన. బట్ 1% ఐ మిస్. ఏంటంటే నేనే వెళ్ళి ఆమెతో కొంతకాలం గడపలేకపోయాను. కాబట్టి మన జీవితంలో ఈ మాటలు వింటున్న వాళ్ళు, ఐ ఫెల్ట్ టు టీచ్ దిస్. ప్లీజ్ నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, సన్మానించు. వారికి మొట్టమొదట నువ్వు చేయాల్సినంత చేయాలని చెప్పి నేను బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే అది నీకు మేలు, అది నీకు దీర్ఘాయువు. అది చేయకపోతే నీకు మేలు కలగదు. సరే, ఇక్కడ నేను ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ యాక్సెప్ట్ కూడా కొంచెం ఆలోచన చేస్తాను. ఏం చెప్తారంటే, మా అమ్మ నన్ను సరిగా చూడలే, మా అమ్మ నన్ను చాలా కష్టం పెట్టింది, మా నాయన నన్ను చాలా కష్టం పెట్టాడు, కాబట్టి నేను వాళ్ళని ఎలా సన్మానించాలి, వాళ్ళని నేను ఎలా గౌరవించాలి అన్నటువంటిది ఒక ప్రశ్న. ఎస్, దెర్ ఆర్ సో మెనీ మదర్స్ అండ్ ఫాదర్స్ ఇన్అప్రాప్రియేట్గా టీచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా మదర్ కూడా, ఆమె ప్రభువుని నమ్మేంత వరకు, అఫ్కోర్స్ ప్రభువుని నమ్మిన తర్వాత ఆమె మారింది, కానీ ప్రభువుని నమ్మనంత వరకు ఆమె నన్ను చాలా చాలా కష్టపెట్టింది. అయితే ఒక కొత్త విషయం నేను గమనించాను. ఏంటంటే, ఒక మనిషి మనకు నెగిటివ్గా ఉన్నంత మాత్రాన తల్లిని తండ్రిని డివాల్యూ చేయక్కర్లేదు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క నెగిటివ్ బిహేవియర్ కూడా దేవుడు మనకు బ్లెస్సింగ్ చేయగలడు. అది దేవునికి అప్పచెప్పాలి. ఒకవేళ వాళ్ళలో ఏమైనా లోపాలుంటే, వాళ్ళ వలన ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని దేవునికి చెప్పాలి తప్ప, కానీ దాన్ని కారణంగా చూపి నేను తల్లిదండ్రులను సరిగా చూడలేనని చెప్తే అగైన్ దట్ ఈస్ ఫూలిష్నెస్. దేవుడు ఒకవేళ నీకు పాఠం నేర్పించడానికి, నిన్ను సరిచేయడానికి, ఒకవేళ వాళ్ళ ద్వారా నిన్ను అలాగ ట్రీట్ చేస్తున్నాడేమో. మా మదర్ అలాగే చేసింది. అమ్మాయి అప్పటికి ప్రభువుని నమ్ముకోలేదు. నేను బైబిల్ చదువుతుంటే ఒక రాత్రి వచ్చి బైబిల్ తీసి పడేసింది. నీవు యేసు ప్రభువుని నమ్ముకొని తక్కువ కులంలోకి వెళ్ళిపోయావు, నువ్వు ఇప్పుడు మా రాత్రిపూట మా నిద్ర కూడా చెడగొట్టింది. నేను డ్యూటీ నుంచి వచ్చే లోపల నైట్ 1 గంట అయ్యేది. మరి బైబిల్ చదివి పడుకోవడం నాకు అలవాటు. మరి అప్పుడు లైట్ వేస్తే అది ఒకే హాల్ కాబట్టి ఆమె కూడా అక్కడే పడుకునేది. లేచి తిట్టి చాలా ఘోరంగా తిట్టి బైబిల్ తీసి పడేసింది. అయితే ఆమె నెగిటివ్ బిహేవియర్ని దేవుడు నాకు బ్లెస్సింగ్ చేశాడు. ఆ రాత్రి నాకు మొట్టమొదటి ఆలోచన వచ్చింది, నేను బైబిల్ వాక్యం కంఠపాఠం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈమె ఇబ్బంది పెట్టడం నేను బాగలేదు అని చెప్పి ఆ నెక్స్ట్ డే నుంచి నేను దేవుని వాక్యాలు కంఠపాఠం చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజున ప్రపంచంలో ఐ థింక్ నాకు తెలిసి ఎవరు లేరు 5,000 వాక్యాలు కంఠపాఠం చేసిన వాడు. చెప్తారు బైబిల్ అంతా వచ్చాను, కానీ
దే కెనాట్ గివ్ ద లిస్ట్ అండ్ దే కెనాట్ షో ద ఎవిడెన్స్. దేవుని కృప వలన ఆమె పెట్టిన శ్రమలో నుంచి దేవుడు నాకు ఒక గొప్ప బ్లెస్సింగ్ ఇచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులు ఒకవేళ నేను సరిగా చూడకపోతే నువ్వు దేవుని ఇంకా ఆనుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నువ్వు చెడిపోవడానికైతే కాదు. మన దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే తల్లిని చూసుకోవాలంటే భార్య ఒప్పుకోదు. ఫారిన్లో కూడా అందుకని ఫారిన్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. వాళ్ళు ముసలి అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళిపోతారు. మన ఇండియాలో కూడా అవి డెవలప్ అవుతున్నాయి. కానీ ఇండియాలో ఇట్ ఈజ్ అటాచ్మెంట్ ఫ్యామిలీ. భార్యలు సాధారణంగా సహకరించరు. అప్పుడు చాలా కష్టం. 90% ఐ కెన్ సే దట్ బిలీవర్స్లో, దేవుని సేవకుల కుటుంబాల్లో కూడా 90% భార్యలు భర్తలు వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవడానికి కోఆపరేట్. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అయితే అలాగా అనుకుంటున్నటువంటి ఆ భార్యలకు తెలియని విషయం ఏమిటంటే వారికి కూడా ఒకరోజు దుస్థితి వస్తుంది. వారి కొడుకులకు కూడా పెళ్ళవుతుంది. వారి కొడుకులకు కూడా భార్యలు వస్తారు. ఆ భార్యలు కూడా ఈమెను అంతకంటే హీనంగా చూస్తారు అన్నటువంటి సత్యం వాళ్ళకు తెలియదు. బట్ ఇట్ హ్యాపెన్స్. వారి తల్లిదండ్రులకి సహాయం చేయడానికి అడ్డుపడుతున్న ప్రతి స్త్రీకి నేను చెప్తున్నాను, దయచేసి అలా చేయొద్దు. అలా చేస్తే నీ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది, నీవేం విత్తుతావో అదే కోస్తావు. ఇంకా విచిత్రం ఏంటంటే అదే కోయడం అంటే అర్థం ఏంటి? అదే కూడా కాదు, ఇంకా మల్టిప్లై అవుతుంది కదా. ఏదన్నా విత్తనం పెడితే అదే కోస్తాము, బట్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న డేంజర్ ఏమిటంటే ఈ వాక్యంలో ఎక్కువ కోయాల్సి ఉంటుంది. చెనిక్కాయ గింజం ఒకటి విత్తనం నాటుతామనుకోండి, మళ్ళీ ఒకటే విత్తనం రాదు, ఒకటే చెనిక్కాయ మొలవదు, చాలా చాలా మొలుస్తాయి. నేను ఒకసారి విన్నాను, ఒక్క చెట్టులోనే 186 కాయలు వచ్చాయంట. ఒక్క చెట్టులోనే, మామూలుగా 20-25 అట్లా వస్తాయి, బట్ ఒక చెట్టులోనే, ఒక చెనిగి చెట్టులో 180 పైన కాయలు వచ్చాయంట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫ్రూట్ అనేది మల్టిప్లై అవుతుంది. నువ్వు మంచిని విత్తితే, దేవుని వాక్యం అన్నది నమ్మి దాని ప్రకారం నువ్వు ఏదైనా విత్తితే దాని ఫలితం దానికంటే ఎక్కువగా నువ్వు కోస్తావు. ఒకవేళ వ్యతిరేకత అయితే కూడా అదే కోస్తావు, దానికంటే ఎక్కువ కోస్తావు. కాబట్టి తన తల్లి తండ్రులను చూసుకోవడానికి అడ్డుపడుతున్న భార్య తన జీవితంలో అదే కోస్తుంది, అంతకంటే ఎక్కువ కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి లెట్ us honor the word, whether you like it or not, you should obey the word to receive the blessing. అంతేగాని నేను ఏదేదో కారణం చెప్పి, ముఖ్యంగా మన దేశంలో ఉన్న పెద్ద బాధ ఏంటంటే వాళ్ళ అత్త ఈమెకు బాధ పెడుతుంది, ఈమె దాన్ని మళ్ళా కోడలపైన చూపిస్తుంది, ఆమె మళ్ళీ వాళ్ళ కోడలపైన చూపిస్తుంది. ఇది తరతరాలకి ఇట్లా అయిపోతుంది. అయితే ఎవరు దానికి ఫుల్ స్టాప్ పెట్టగలరంటే యేసు ప్రభుని నిజంగా నమ్మినటువంటి ఒక స్త్రీ, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించే ఒక స్త్రీ మాత్రమే దానికి ఫుల్ స్టాప్ పెట్టగలదు. లేకపోతే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల్ని సన్మానించే బాధ్యత సంతానానికి ఉంది. వారు తమ తల్లిదండ్రులకు సహకరించేటువంటి బాధ్యత కూడా ఆయా కుటుంబాల్లో ఆ యొక్క భార్యపై ఆధారపడి ఉంది. అది మీకు దీవెనకరం. కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్ని బట్టి మనం ఏం చేయకూడదు. అలాగైతే మనమందరూ కూడా దేవునికి చాలా చాలా విషయాల్లో నెగిటివ్గా ఉన్నాం. మనం ఏం చెప్తామంటే వాళ్ళు నన్ను సరిగా చూడలేదు కాబట్టి నేను వాడిని సరిగా చూడను. బట్ బైబిల్ చెప్తుంది మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇంకా రోమాపత్రిక 5:10లో చెప్పబడింది, మనము శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు క్రీస్తు ద్వారా. కాబట్టి మనమేమి గొప్పవాళ్ళేం కాదు, మనం కూడా దేవునికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళే. అయితే కూడా దేవుడు మనకు మేలు చేశాడు. ఇంత అద్భుతమైన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి, లేకపోతే దాన్ని హైలైట్ చేయడానికి, అలా చేయని వారికి కఠినమైన శిక్షలు కూడా చెప్పాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోను. వాట్ ఎ టెరబుల్ పనిష్మెంట్. అక్కడేమో వండర్ఫుల్ బ్లెస్సింగ్, ఇక్కడేమో
టెరిబుల్ పనిష్మెంట్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, గాడ్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఇష్యూ. కారు చీకటిలో ఆరిపోను, వాట్ ఎ డేంజరస్. ఇంకా మసకగా ఉన్నప్పుడు దీపం మారిపోతే పర్లేదు, కొంచెం దావ కనిపిస్తుంది కదా. ఇంకా మసకగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ పని చేయకపోయినా పర్లేదు, ఇల్లు చేరొచ్చు. కంప్లీట్ కారు చీకటి అయిపోతే చాలా కష్టం. ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనం ఒక్కసారిగా కారు చీకటి అయిపోతే మనకు చాలా కన్ఫ్యూషన్ అయిపోతుంది. అంటే మనం ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏది అడ్డొస్తుందో తెలియదు, ఎక్కడ పడిపోతామో తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకని కరెంటు పోతేనే చిన్నపిల్లలు గట్టిగా కేకలేస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఎ డేంజర్. పెద్దవాళ్ళు కూడా కరెంటు పోతేనే చాలా భయపడేవాళ్ళు ఉన్నారు. అంటే కారు చీకటి, ఇంకా మనకు అది అనుభవం లేదు, ఎందుకంటే మనకి ఎక్కడో చోట పక్కింట్లోనూ స్ట్రీట్ లైట్ ఉంటుంది. కారు చీకటి అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా ఏ వెలుగు కూడా ఉండదు. అట్లా రోజులు వస్తాయని మనకి డౌట్ రావచ్చు. మొన్న ఈ మధ్యనే మెడ్రాస్లో వచ్చింది, దాదాపు 15 days కరెంట్ లేదు. సో అలాంటి కారు చీకట్లో దీపం ఆరిపోతుందని దేవుడు అంత కఠినంగా చెప్పాడు. కారణం ఏంటంటే మనం తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ దేవుడు ఆ యొక్క పనిష్మెంట్ చెప్పాడు. సామెతలు 30:17 గమనించిన, తన తండ్రిని అపహాసించి తండ్రి మాట విననులని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినను. చాలా టెరబుల్ పనిష్మెంట్. అంటే అది దిక్కులేని చావు. అంటే ఎక్కడో పడిపోయినారు, మనుషులు ఎవరు తిరగట్లేదు, అలాంటి చెట్లు ఆ మనిషి చనిపోతే దట్ విల్ హ్యాపెన్. ఏంటి, లోయ కాకులు పక్షిరాజు వచ్చి దాన్ని తినడం అనేటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందంటే, లోన్లీ లేక మనుషులు లేనటువంటి ప్లేస్లో డెడ్ బాడీ పడినప్పుడు అది జరుగుతుంది. సమాధి చేయలేని పరిస్థితి, కేవలం ఆ పక్షులే ఆ డెడ్ బాడీని తినేస్తాయని అక్కడ మనకు ఆ వాక్యంలో తెలుస్తుంది. నేనేం చెప్తున్నానంటే, దేవుడిచ్చే దీవెనల కోసమైనా ఆశించి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నెంబర్ 2, ఒకవేళ దేవుడు పెట్టినటువంటి ఆ భయంకరమైన శిక్షలకైనా భయపడి నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. బికాస్ బోత్ విల్ హ్యాపెన్. నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవిస్తే ఆశీర్వాదం. ఐ ఫెల్ట్ టు డూ దిస్. దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నాడు నాకు తెలుసు. కాబట్టి బీ కాన్ఫిడెంట్. నీ తల్లికి నీ తండ్రికి నువ్వేమేం చేయగలవో అంతా కూడా నువ్వు చేయాలి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట సత్యమైనటువంటిది. నెగిటివ్ పాయింట్ చూపించాడు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఫాదర్ స్టేటస్. ఒక తండ్రి స్టేటస్ని దేవుడు తనను కంపేర్ చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఒక తల్లి స్టేటస్లో దేవుడు చూపించాడు. యెషయా గ్రంథంలో ఒక నీ తల్లి వాదిని ఆదరించినట్టు నిన్ను ఆదరిస్తా అన్నాడు. కీర్తనల గ్రంథం 103లో తండ్రి జాలి పడినట్టుకు నేను వారిపైన జాలి పడతా అన్నాడు. అంటే somehow God presented himself in the place of father and mother. ఎందుకు దేవుడు ఆ విధంగా కంపేర్ చేశాడంటే, ఒక వ్యక్తి తనకు కనిపిస్తున్న తల్లిని తండ్రిని గౌరవించకపోతే వారు ఎప్పటికీ కూడా దేవుణ్ణి గౌరవించలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బైబిల్ చెప్తుంది, నీ కంటికి కనిపించే సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతే నీ కంటికి కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తావని ప్రశ్నించేటువంటి బైబిలే మనకు దీంట్లో కూడా అర్థమవుతుంది. ఏంటంటే, కంటికి కనిపించి నిన్ను 9 నెలలు గర్భములో మోసి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నీ కొరకు ఆమె పస్తులుండి పథ్యముండి నీకు బాగలేకపోతే ఏడ్చి దుఃఖపడి నీకు అన్నం పెట్టడానికి ఎంతో కష్టపడి నీ తండ్రి సంపాదించి పెట్టినటువంటి వారికే నువ్వు గౌరవించకపోతే, నువ్వేదో పెద్ద పెద్ద స్తుతులు చెప్పి పెద్ద పెద్ద రాగాలు తీసి పాడి దేవుణ్ణి ఎలా గణపరచగలవు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. గాడ్ హేట్స్ సచ్ వర్షిప్. నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించకపోతే నువ్వు పాడే పాటైనా నువ్వు చేసే ఏ పనైనా కూడా దేవుని దృష్టికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే దట్స్ వాట్ గాడ్ సెడ్. కాబట్టి వీ షుడ్ హానర్ దెమ్. బట్ వన్ థింగ్ నేను చేయలేకపోయాను, ఆమె నా దగ్గరికి రావాలనుకున్నాను, కానీ నేనే వెళ్ళి ఆమెతో కొంతకాలం ఉంటే బాగుండని అదొక మైనస్ పాయింట్ అనిపించింది. సో ఐ ప్లీడ్ ఆల్ పీపుల్, దోస్ హూ హియర్ దిస్ మెసేజ్, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రుల్ని సన్మానించడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ క్రిస్టియానిటీ. ప్రపంచంలో ఏ మతం కూడా ఇంత ఖచ్చితంగా ఇంత
ఇంత స్పష్టంగా తల్లిదండ్రులని గౌరవించమని చెప్పినది ఏ మతం కూడా ప్రపంచంలో లేదు. ఎందుకంటే బోత్ సైడ్స్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్. నీ తల్లిదండ్రులను చూసుకుంటే నీకు ఇంత దీవెన ఉంది, చూసుకోకపోతే ఇంత నష్టం ఉంది అని చెప్పింది ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి దాన్ని తెలియని అన్యులు చాలామంది చేయలేకపోతారు. తెలిసిన క్రైస్తవులు చేయలేకపోతే చాలా నష్టం. ఎందుకంటే తెలియక కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, బట్ తెలిసి చేస్తే అది భయంకరమైన కష్టం. కాబట్టి మనం ఈ దినం విన్న మెసేజ్ ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. ఒకవేళ మీ జీవితాల్లో ఇప్పటికే మీ తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోయి ఉంటే క్రై అవుట్ టు గాడ్, ప్రభువా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించమని అడగండి. ఎందుకంటే మేబీ దట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్. మేబీ దట్ ఈస్ ద రీజన్ దట్ యువర్ లైఫ్ ఈస్ నాట్ ఫ్లరిషింగ్. సో యూ షుడ్ క్రై అవుట్ టు గాడ్, రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని బతిమాలుతున్నాను, మీ దేవుని వాక్యం పాటించండి, దాని ద్వారా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది కష్టమైన పర్వాలేదు, దాని వెనుక చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ మాట సత్యం. అవును తండ్రి, లోకములో కనిపించే తల్లిని తండ్రిని సన్మానించకపోతే మిమ్మల్ని సన్మానించటం అసాధ్యం. ఇచ్చిన 10 ఆజ్ఞలలో వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞగా మీరు ఇచ్చారు, దానివల్ల మాకు మేలు కలుగుతున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తల్లి తండ్రులను సన్మానించుటకు, గౌరవించుటకు, లోబడుటకు సహాయం చేయండి. తద్వారా వారికి మేలు కలుగుతుందని గ్రహించే మనస్సు ఇవ్వండి. తద్వారా వారికి దీర్ఘాయువు కలుగుతున్నటువంటి మనస్సు ఇవ్వండి. గ్రహించడానికి వారి కన్నులు, వారి హృదయం, మనోనేత్రం తెరవండి. మరి లోకంలో తల్లిదండ్రులను సన్మానించకుండా అడ్డుపడుతున్న కుటుంబాలు, మరి భార్యలు, వారికి జ్ఞాపకం చేయండి. ఏం విత్తుతారో అదే కోస్తారని భయం పుట్టించండి, సహాయం చేయండి. మా ప్రభా, మీ వాక్యం అంతట్లో కూడా దీవెనుంది. పాటిస్తే దీవెనుంది, పాటించకపోతే నష్టం ఉంది. కాబట్టి పాటించగలిగేటువంటి ఆ యొక్క మేలు, దీర్ఘాయువు మేము పొందడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభా, దాన్ని చేయకపోతే ఎంతో భయంకరమైన శిక్ష మేము చూసాం. కారు చీకట్లో దీపం మారిపోతుందని, తండ్రిని అపహసించి తల్లి మాట వినకపోతే లోయ కాకులు కన్నులు పీకుతాయని, అంత భయంకరమైన పరిస్థితి కలగకుండా సహాయం చేయండి. మీ బిడ్డలను ఆదుకొని, మరి ఈ మాట మాత్రమే కాక బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట వెనక దీవెన ఉందని, పాటిస్తే దీవెన ఉందని, పాటించకపోతే నష్టం ఉందని గ్రహించి మీ వాక్యం ఎక్కువగా చదివి లోబట్టుకు సహాయం చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, నా పేరు బ్యూలా. నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. తల్లిదండ్రులు